హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన మదిలో. కంగ్రాచులేషన్స్ నాన్న. Thank you. For 10K subscribers. And congratulations to you too. Thank you. సో ఈ వీడియో మనకి చాలా స్పెషల్ అండి. 3 years బ్యాక్ చిన్న విరామం పడింది. ఫోన్ గాలికి పడిపోయింది. సో మనం 3 ఏళ్ల క్రితం అసలు ఇలా ఫార్మింగ్ జర్నీ స్టార్ట్ చేస్తాము, ఇంతలాగా మేము ఇంత నచ్చుతుంది ఫార్మింగ్ మాకు అని అనుకోలేదు. ఏదో ప్యాషన్ అయితే ఉండేది, కానీ ఇందులో దిగాకే తెలిసింది అసలు ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది. అస్సలు ఐడియా లేకుండా దిగాము, కానీ వీఆర్ జస్ట్ లవింగ్ వాట్ వీఆర్ డూయింగ్. సో అలా 3 years బ్యాక్ అనుకోకుండా ఫార్మింగ్ స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ అసలు ఐడియానే లేదు, ఏదో వస్తున్నాం కదా వీకెండ్ ఫామ్కి వస్తున్నాం ఎలాగో అని వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయటం జరిగింది యూట్యూబ్లో. ఏదో టైంపాస్కే స్టార్ట్ చేసాము. మీరు ఇంతలాగా ఆదరిస్తారు, ప్రేమిస్తారు అని అస్సలు అనుకోలేదు. సో మేకింగ్ వీడియోకి అయితే 5 lakh వ్యూస్ వచ్చాయి. అసలు అదే టర్నింగ్ పాయింట్ మన ఛానల్కి. ఇంకా కమెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా అది ఆల్మోస్ట్ 8 months అయిపోయింది పెట్టి, ఇంకా దాని ఆదరణ తగ్గలేదన్నమాట. సో వెరీ హ్యాపీ. మీరు చూపించే ఈ ప్రేమ ఆప్యాయతలు ఇంకా కంటిన్యూ చేస్తారని అనుకుంటూ. సో 10K ఫైనలీ మోహన మదిలో యూట్యూబ్ ఛానల్ ఈజ్ నౌ 10K. సో హ్యాపీ ఫర్ ఇట్. ఆల్ ద థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. కమ్ లెట్స్ గో టు ద వీడియో నౌ. డెఫినెట్లీ ఇదేమి ఒక వాట్ ఈస్ ఇట్ కాల్డ్ కేక్ వాక్ అయితే కాదండి. చాలా ఒడిదుడుకులు ఉంటాయి, హర్డిల్స్ చాలా ఉంటాయి. అవన్నీ క్రాస్ చేసుకుంటూ రావాలి. పొలంలో ఏదన్నా ఒక రోజు ఒక పని అనుకున్నాం అనుకోండి, అది ఆ రోజు అయితే చాలా ఆశ్చర్యం అనమాట. అది జరగదు, అస్సలు అవ్వదండి. అండ్ ఫార్మింగ్ అనగానే యూట్యూబ్ ఛానల్స్లో అందరూ మంచి మంచి వీడియోస్, మంచి మంచి హార్వెస్ట్లు, పూలు పళ్ళు అన్నీ తెగ పెడతారు. సో స్టార్టింగ్లో మేము కూడా అలానే పెట్టాము. కాకపోతే మాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యాక్చువల్గా ఫార్మింగ్ గార్డెనింగ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి కొన్ని బ్యాడ్ థింగ్స్, కొన్ని చూడటానికి బాగోని థింగ్స్, మేము పడే కష్టాలు అన్నీ యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తున్నాము. సో మా వీడియోస్ చూసి వాళ్ళకు కూడా కొంచెం ఐడియా వస్తుందనేసి. సో ఇప్పటివరకు అయితే అందరికీ నచ్చుతున్నాయి. పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ నచ్చుతున్నాయి. మమ్మల్ని ఇలానే ఆదరిస్తూ ఉండండి. మేము ఇంకా మంచి మంచి కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాము. ఓకే, అషీరా మిస్సింగ్ మన 10K వీడియో లాగ్లో. సో అషీరాని మిస్ చేస్తూ రండి ఇప్పుడు మన యాక్చువల్ వీడియోలోకి. ఈ వీక్ ఏమేం చేసామో మేము చూద్దాం రండి. ఒక స్పెషల్ అపియరెన్స్ కూడా ఉంది. ఇది కాదు, ఇది దీనిలాగానే ఉంటది, ఇంకొక స్పెషల్ అపియరెన్స్ కూడా రాబోతుంది వీడియోలో. వర్షాలు మొదలయ్యాయి, కొద్దిగా చలి కూడా పెరిగింది. ఇంకేముంది, దారి పొడుగున ఇలా మొక్కజొన్నల కండ్లు పెట్టి వేడివేడిగా కాల్చిస్తున్నారనమాట. దాని మీద కొద్దిగా నిమ్మకాయ ఉప్పు వేసుకుని తింటే అసలు భలే ఉంటుంది. మీరు కూడా హైవే ఎక్కితే ఈ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ చేయకండి. అషీరా ఇది లేదు, లోపల లేదు. రాని బట్టలు, అయ్యయ్యో బట్టలన్నీ ఖరాబ్ చేస్తుంది. ఎక్కకు పైకి. ఎప్పటి నుంచో పెండింగ్ ఉందండి ఈ పని. ఇంకా వస్తా ఈ రింగులు వేసుకొచ్చాము. రింగులతో పాటు ఈ స్టిక్స్ కూడా తెచ్చామన్నమాట. రోడ్డుకి ఇరువైపులా అరటి చెట్లు బాగా పెరిగిపోయినాయి, అన్నిటికీ గెలలు వచ్చాయి. ఇంకా మనం ఇప్పుడు సపోర్ట్ ఇవ్వకపోతే మన దగ్గర గాలిలు మామూలుగా ఉండవు కదా. పప్పాయ చెట్లు ఎన్ని పడిపోయాయో చూశారు కదా. సో ప్రొటెక్షన్ కోసమని స్టిక్స్ సపోర్ట్ పెడదామని ఈ స్టిక్స్ తెచ్చామన్నమాట, బొంగులు. లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి తెచ్చినప్పుడే కొద్దిగా రేటు రీజనబుల్గా పడింది. ఏంటో ఇక్కడ రేట్లు కొద్దిగా ఎక్కువే ఉన్నాయి బొంగులు.
ఏంటి ఏంటి ఏం కావాలి ఏం కావాలి అలా నాకు పని ఉంది అలా నాకు పని ఉంది నాకు పని ఉంది మసాజ్ చేయలేదు ఒక 2 నిమిషాలు ఇలా 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 ఇప్పుడు అదే చేయాలంటే నీకు అనవసరంగా అలవాటు చేశారు నేను నాకు పని ఉందిరా నేను మసాజ్ చేయలేదు అది ఈరోజు పొలంకి వచ్చేటప్పుడు ఈ రింగ్స్ కొనుక్కొచ్చాము. ఎందుకంటే ఆకుకూరలు ఇంకా నుంచి రింగ్స్లో పెంచుదామని. మడుల్లో వేస్తుంటే అనవసరంగా ప్లేస్ వేస్ట్ అయిపోవటం అంటే మడుల్లో కాయగూర మొక్కలు అవి పెంచుకుంటే బాగుంటుంది, ఆకుకూరల్ని ఇట్లో పెంచితే ఆర్గనైజ్డ్గా కూడా ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసాం అనమాట. టోటల్ 4 రింగ్స్ తెప్పించాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆకుకూర వెరైటీ వేస్తాం అనమాట. అది సంగతి. అంటే ఇలా పొడుగా పెట్టాము, తీసి ఇండివిజువల్ ఒక్కొక్క రింగ్ పెట్టి ఇండివిజువల్ గా 4 రింగ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రింగ్ ఇక్కడ ఒక రింగ్ అలా దాంట్లో అంటే హెల్దీగా కూడా పెరుగుతాయి. అండ్ మనకి మడుల్లో వేరే కాయగూరలు వేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, సో అన్ని వెరైటీస్ వేసుకోవచ్చు ఆల్మోస్ట్ కదా నాన్న? ఎస్, అది అంది. బాగుందండి ఐడియా. థ్యాంక్స్ అండి. నేనే కదా ఇచ్చింది ఐడియా, మళ్ళీ ఐడియా బాగుందని చెప్తారేంటి? అందుకని బాగుందని చెప్తున్నాను. వేరే వాళ్ళు ఇచ్చిన ఐడియాకి నిన్ను బాగుంది అంటానా? అంటే మీరు ఐడియా ఇచ్చి నన్ను బాగుంది అంటే బాగా చెప్పారండి అన్నట్టు ఉంది. లేదండి, మీరు అపార్థం చేసుకున్నారు. మొన్న మిమ్మల్ని ఏంటి సర్దుకోవాలా, ఫామ్ కి వెళ్ళాలి రావాలి అని అనేసరికి అప్పటి నుంచి నన్ను వేసుకుంటున్నారు. నేనేం అనట్లేదు మోహన్ గారిని, మామూలుగా మేము ఇలానే మాట్లాడుకుంటాం. అదొక సరదా మా మేడం. నానా ఇప్పుడు ఏదో చెప్తుంది నాకు ఇంట్రెస్టింగ్ గా, నన్ను వెళ్ళండి 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 నుంచోండి 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 అని ఫోర్స్ఫుల్ గా పంపించింది. అది కాదు, ఇప్పుడు ఏదో చెప్తుంది. లాస్ట్ వీక్ నేను ఆరెంజెస్ కొయ్యమంటే మీరేమన్నారు? కోసాను. లేదు ఇంకా రెడీ అయ్యాయో లేదో అన్నారు కదా. మొన్న జ్యూస్ చేసి ఇచ్చాను కదా, ఎలా ఉందో చెప్పండి. మని సూపర్, బాగుందా? బాగున్నాయి. అదే వ్యూవర్స్ కి తెలుస్తుంది కదా, ఇంత చిన్న చెట్టుకి చాలా బాగున్నాయి. 3 కాయలు కోసాము, 3కి ఒక గ్లాసుడ్ వచ్చాయి జ్యూస్, ఒక గ్లాసుడ్ జ్యూస్ వచ్చాయి. తీయగా ఉన్నాయో పుల్లగా ఉన్నాయో తెలీదు, ఎందుకంటే కొద్దిగా షుగర్ మిక్స్ చేసింది. ఎందుకంటే అషీదాకి నచ్చాలి కదా, అందుకనే పాపం షుగర్ మిక్స్ చేసింది. కానీ భలే అసలు ఫ్రేగ్రెన్స్ ఎలా వస్తుందో చూడండి, ఎంత గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయి. వెయిట్ కి ఉండట్లేదండి, పడిపోతున్నాయి. కాకపోతే చాలా టైం పడుతుంది రెడీ అవ్వటానికి. ఇదిగో నాన్న కలర్ వచ్చింది. అదేంటి చిన్నదే కలర్ వచ్చింది? మేబీ యాక్చువల్లీ మొత్తం ఎల్లో వరకు ఉంచుదామేమో. ఆరెంజెస్ కూడా అవ్వచ్చు కదా నానా? కావా? ఓకే, నువ్వు ఎలా అంటే అలా, నువ్వు ఎలా అంటే అలా. నిన్నే పొలంలో పనులు ఒక వీక్ అవుతాయి అన్నమాట. చెరుకు లాస్ట్ వీక్ పెండింగ్ పడిన పనికి ఇప్పుడు వావ్, చెరుకు గడ బయట కనిపిస్తుంది ఫస్ట్ టైం. వెంకట ఇదిగో. అవును, ఇవి జూన్ లో కదా వస్తాయి, సారీ జాన్ లో కదా వస్తాయి. మరి ఇప్పుడు వస్తున్నాయంటే అంటే పెట్టిన టైం బట్టి. ఓకే, మోహన్ ట్రెజర్ హంట్ చేసినట్టు దుంపలు హంట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది మనకి ట్రెజరే అనుకోండి. ఇవి డాలియా బల్బ్స్ దొరికాయి మోహన్కి ఇప్పుడే, ఇలా తవ్వకాల్లో బయటపడుతుంది. ఇది ఇంకొక ట్రెజర్. అయ్యో పాడైపోయింది. అయ్యో
మెజర్ దొరుకుతుందో లేదో. ఉంది. అయితే పెట్టిన బల్బ్ పనికొస్తదిగా. పనికొస్తుంది ఆబ్వియస్లీ. కాదు, పెట్టిన బల్బ్ పెద్దగా అవుతుంది, కానీ ఆ బల్బ్ పక్కన పిల్లలు కూడా వస్తాయి అన్నమాట చాలా. పాడైపోయిందా? ఇటు రా నాన్న, ఇదిగో. ఇవన్నీ గ్లాడియోలస్, మల్టీ కలర్ గ్లాడియోలస్ బల్బ్స్. మళ్ళీ లాస్ట్ సీజన్ పెట్టాము, ఈ సీజన్కి తీసి కొద్దిగా షేడ్లో పెడతాము, సేవ్ చేస్తాను. నెక్స్ట్ సీజన్ మేబీ డిసెంబర్ జాన్లో అలా మళ్ళీ పెట్టుకుంటాము. ఎక్కడ తీసుకున్నారండి ఈ బల్బ్స్? ఈ బల్బ్స్ ఎక్కడ తీసుకున్నాము? గజని నర్సరీ మేళాలో. నర్సరీ మేళాలో. ఆ కర్ణాటక వాళ్ళు అవును అమ్ముతారు కదా, సో వాళ్ళ దగ్గర చాలా బల్బ్స్ తీసుకున్నాం, అన్నీ బాగానే వచ్చాయి. మన వెనకాల ఆ కేన్ లిల్లీ ఎలా వచ్చాయి, అసలు విరక్కాస్తున్నాయి. ఈ మామూలు మన రజనీగంధ. మోహన్ మినిమం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒక 2000 బిల్ చేస్తారు మినిమం. అది కూడా నువ్వు ఆపుతా ఉంటే మినిమం అంతా ఒక 1500-2000 అవుతూనే ఉంటాయి. లేకపోతే షాప్ మొత్తం కొనుక్కుని వస్తారు. వాళ్ళు నా ఎక్సైట్మెంట్ చూసి గుర్తు కూడా పడుతున్నారు ఈ మధ్య. వాళ్ళకి మన వీడియోలు చూపిస్తే హ్యాపీ అయ్యారు, ఇలా వచ్చాయి ఇవి అంటే. అయితే ఇవి మల్టీ కలర్ అన్నారు, కానీ నాకు మ్యాక్సిమమ్ వైట్ మీద లైట్ రెడ్డిష్ టింజ్తోని ఫ్లవర్ ఆ కలర్ వచ్చింది. ఇంకొకటేమో ప్లెయిన్ ఆరెంజ్. ఈ రెండే కలర్లు వచ్చాయి. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చాను వాళ్ళకి, చూద్దాం ఏం చేస్తాను. సో మొత్తానికి మనము ఒకటేమో డాలియాస్ బల్బ్స్, గ్లాడియోలస్ బల్బ్స్ నెక్స్ట్ సీజన్ కోసం అని తీసుకుని సేవ్ చేస్తున్నాం. పురుగు డెడ్ బాడీని తీసుకున్నా. కంగ్రాచులేషన్స్ ఫర్ 10K. థ్యాంక్ యూ. నేను రోజు పెడతాగా, మళ్ళీ పెట్టుకుంటానే. అంటే నువ్వు ఎలాగో పెడతావు అని పెట్టుకుంటున్నా. ఫిజికల్ కూడా కనపడాలి కదా. ఏం పూలు ఇదా? విరజాజా? నో. సన్నజాజి? నో. లాస్ట్ మల్లిజాజి. మల్లిజాజా? వాట్ మల్లిజాజి? సమ్ జాజి ఐ రిమెంబర్. నో, చంబేలి. చంబేలి. ఇక్కడే సీడ్స్ వేసి నర్సరీ డెవలప్ చేయబోతున్నాము. ఎక్స్పెరిమెంట్ ఇది, చూద్దాం ఎలా రాబోతుంది. నేను ఇక్కడ నుంచి అంతా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాను అన్నమాట, కుకింగ్ చేస్తూ ఏం జరుగుతుంది. బాగానే జరిగింది ఇప్పటివరకు. అంటే ఎవ్రీ వీక్ వచ్చిన వెంటనే ఇంకా కిచెన్ లోనే సరిపోతుంది. స్టార్టింగ్ వచ్చిన వెంటనే మోహన్ టీ అంటారు, తర్వాత కుకింగ్, అలా మాక్సిమం సేపు ఎక్కువ ఉండేది కిచెన్ లోనే కదండి లేడీస్. అబ్బా అవును. సో ఇక్కడ నుంచి నేను చూసుకుంటూ ఉంటాను అనమాట. ఓహో ఈ చెట్టు ఇలా పెరిగిందా. మోహన్ అంటే డైరెక్ట్ చూస్తారు, నాకు ఈ ఆప్షన్ ఒకటి ఉంది. బాగుంటది యాక్చువల్లీ, ఇలా చూసుకుంటూ కుకింగ్ చేస్తుంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. ఎందుకంటే అపార్ట్మెంట్ లో గోడ తప్ప ఏముండదు. ఇక్కడ కుక్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తా. రోడ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఓ నరసింహ. ఏంటి అందరు నరసింహాలేనా ఇక్కడ? టర్పిన్ పర్పుల్. టర్పిన్ అంట. టర్నిప్ సారీ. అరే మనకి చూడలేదు, దొరకలేదు, తినలేదు, ఒకటే ఒకసారి చూసింది. ఎక్కడంటే యు డిడ్ంట్ స్టడీ ఇన్ ద స్కూల్ ఆల్సో? నో. డిడ్ యు? yes. టర్నిప్ ఆల్ఫాబెట్స్ దాంట్లో ఉంటది కదా, టర్పిన్ అంట. నువ్వు చదివిన స్కూల్ కి మళ్ళీ ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ యు. ఇట్స్ a CBSE syllabus school. What are you talking? టర్పిన్ అంట. టర్పంటైల్ ఏం కాదు. Turnip purple. The next one is asparagus. Asparagus. వద్దు, మామూలుగా చెప్పండి. Asparagus. సరే.
బ్రహ్మానందం భాస్కర వాచ్ లో ఆ, వాడికి ఆ గ్లాడియేటర్ అవును. ఇది వేస్తారు చూడు, ఆ, నోరు తిరగని వెజిటేబుల్స్ పేర్లన్నీ వేస్తున్నాం. వస్తాయా రావా, మన ఇండియాలో ఏదో ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాము, చూద్దాం పోయేదేముంది. ఏంటిది? ఆస్పరాగస్. మీరైతే ఇంకేదో మార్చి చెప్పేవారులే. నాన్న ఎగ్జాక్ట్ గా 10 minutes తర్వాత మిమ్మల్ని అడుగుతాను నాన్న, మరి చెప్పాలి. నాకు తెలుసు. ఫస్ట్ ఏంటి? టర్పిన్. టర్నిప్. సెకండ్ ఆస్పరాగస్. 10 minutes తర్వాత అడుగుతా. అడుగు. బ్రూసెల్. ఏంటి? బ్రూసెల్. తిడుతున్నారా నన్ను? ఇవేవి గుర్తుండవండి తర్వాత, నిజం చెప్పాలంటే. అందుకే రాసుకుందామని ఇలా బుక్ తెచ్చుకున్నా. వేరే బుక్ ఏం లేక అశ్రా నోట్ బుక్ లో రాస్తున్నా. సో ఇప్పటి వరకు ఫస్ట్ ఏంటి? టర్నిప్. సెకండ్ ది ఆస్పరాగస్. థర్డ్ ది బ్రూసెల్స్. బ్రూసెల్. బ్రూసెల్స్ నాన్సెన్సా? బ్రూసెల్స్ ఏమో ఒక ప్లేస్. బ్రూసెల్సా? బ్రూసెల్స్ ఒక ప్లేస్ పేరు రా. ఇది బ్రూసెల్. ఇది బ్రూసెల్. యాక్చువల్లీ మంచి వెజిటేబుల్స్ నాన్న, అవన్నీ చూసి తెప్పించాను. చూద్దాం, వస్తే మంచిదే కదా, రాకపోతే ఏముంటుంది, కొంచెం సాడ్ అవుతాం ఎప్పట్లాగా. ఎప్పట్లాగా అంటే అంటే ఎప్పుడు రాలేదా మీకేమి? కొంచెం మనం ఫ్రెషర్స్ కదా, సీడ్స్ నర్సరీలో కొద్దిగా ఫ్లాప్ షోలు ఎక్కువ అయ్యాయి మనకి. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. సీడ్స్ స్ప్రౌట్. సో ఏం మిస్టేక్ చేసేవాడిని అంటే, ఆ పెద్ద ట్రే తెచ్చి అందులో ఒక 20 రకాల సీడ్స్ పెట్టేవాడిని. అదొక పెద్ద పని చేసి ఒకటి మొలక వచ్చేది, ఇంకోటి రాదు, అక్కడెక్కడ ఇంకోటి వచ్చేది. సో అన్నీ వచ్చే వరకు నేను షేడ్లోనే ఇచ్చేవాడిని. అది ఎండలేక పెరిగినాయేమో పడిపోయేవి, వేరే ఏమో స్ప్రౌట్ అయ్యేవి కాదు. అలా చాలా ఫ్లాప్ షోలు చాలా చేశాను. ఈసారి ఎక్స్పెరిమెంట్లో భాగంగా అందుకనే డైరెక్ట్ నేలలో వేస్తున్నాను, ఇలా క్లస్టర్స్లో. కొంచెం మొలకలు వచ్చాక తీసి దాని డెడికేటెడ్ ప్లేస్లో ప్లాంట్ చేసేస్తాను. రాయ్ రాయ్, ఏంటో శోధం చూస్తున్నావు, రాయమ్మా. స్పెల్లింగ్స్ చెప్పాలా? ఎవరు మీరు? నాకు చెప్తారా? వై నాట్? ఫోన్ లో టైపో చూసి Why not 175? నాకు చెప్తారా అన్నట్టు. వై నాట్ 175 అన్నట్టు. నీకు ఈ జోక్ తెలుసా? వై నాట్ 175? తెలియదు. చెప్పండి. వద్దులే. వద్దా? వద్దు, పాలిటిక్స్ వద్దులే అయితే, మనకెందుకు, మనకున్నది చాలు. ఏంటన్నా ఈ సీడ్స్ కొంచెం లోపలికి అనాలేమో కదా, అంటే ఇక్కడ వరకు గుంటలు తీసాను, కొద్దిగా తీసాను, పైన లేదు, వీటి ఇక్కడ నుంచి తీయలేదు. నాన్న కల్కి ఎప్పుడు తీసుకెళ్తారు? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? సరే వద్దులే నానా, కల్కి. సరే అడగనులే, రండి రండి. రాస్తున్నాయి కదా నాన్న, జస్ట్ ఏదో అడిగాను. అందరు పెడుతున్నారు స్టేటస్ లో కల్కి వెళ్ళొచ్చి. నేను తీసుకొస్తాను. ఎందుకది? అది ఇక్కడ హోల్ చేయలేదు కదా, కొద్దిగా ఇలా అది ఉంటాను సీడ్ ని. ఇలా రాస్తున్నా. అరే రామా, తినాలి నాన్న, ఆకుకూర మంచిది. ఇది ఆకుకూర పెడితే ఆవకాయ తినకపోయినా పర్వాలేదు, ఇది తినాలి. వద్దన్నా, చాలా చాలా అంటారేంటి? లాస్ట్ టైం వేస్ట్ డీకంపోజర్ అని పక్కన రాజ్ ఫోటో పెట్టాము. ఏంట్రా వేస్ట్ డీకంపోజర్ అని పెట్టిన ఫోటో పెట్టు పక్కన. ఇంకోసారి పాడకండి అని కూడా పెట్టేది ఎవరో కమెంట్.
అవును. కర్రీ చేస్తున్నాను. దానికని ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అవి తీసుకెళ్ళామని వచ్చాను. ఆనియన్స్ గా కట్టి పెట్టుకుంటాం అనమాట. సో ఎప్పుడేం కావాలంటే కోసుకుంటాం. ఆనియన్స్, గార్లిక్ కదండి. ఇవన్నీ అయితే అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుని కర్రీ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఇన్ఫాక్ట్ కర్రీలో కిందాక మునగాకు కోసాను కదా, మునగాకు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అన్నీ మన ఫామ్లోవే. ఆ మజానే వేరు అలా వండుకుని తింటుంటే. కరివేపాకు మీరు వెళ్ళి తీసుకురండి. చూసావా ఎంత కష్టపడి వచ్చి ఇచ్చాను. లేదమ్మా, నా దగ్గర ఉంది ఆ ఫోన్. పొలంలో ఉన్నప్పుడు వర్షం పడుతుంటే భలే ఉంటది అసలు. ఇలా ఆడుకోలేం కదా ఇంట్లో అయితే. పైగా ఈ లైన్స్ నుంచి ఇలా పడుతూ ఉంటాయి నాన్న ప్యారలల్ గా, భలే ఉంటది. అయ్యో అయిపోయిందేంటి? చాలే ఈ రోజుకి. బాగుంది. ఏంటి ఒక 10 నిమిషాలు దడ్డలాడించింది. ఇలా తీయండి, నా చేయింది తీయండి నాన్న. రండి, 102 స్టార్ట్. మా రాజుగారికి పచ్చి పప్పాయ కావాలంట. చేసే కర్రీ అండి మేము బ్రాహ్మిన్స్ లో ఎస్పెషల్లీ మేము చేస్తాము. అద్భుతంగా ఉంటుంది అది. రైస్ లోకి గానీను, ఈ చపాతీలోకి కానివ్వండి, అది అద్భుతంగా ఉంటుంది. పప్పాయని కాస్త బెల్లంతో మిక్స్ చేసి అది చేసే వంట కర్రీ. బెల్లమా? బాగుంటుంది. బెల్లం అంటే ఇష్టం ఇప్పుడు ఎందుకంటే ఇందులో కాల్షియం కంటెంట్ ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా. సో మొన్న లాస్ట్ వీక్ అరటిపూలు 4-5 కట్ చేసుకున్నాం కదా. సో ఈ వీక్ బాగానే వచ్చాయి, హస్తాలు బాగానే వచ్చాయి కాబట్టి ఇంకొక 2-3 అరటిపూలు హార్వెస్ట్ ఉన్నాయి. అరే మీరు చేసుకుంటారా ఇవి? ఈ అరటిపువ్వుతోని కూర మా బ్రాహ్మిన్స్ లో చాలా పాపులర్ అండి. మేము అరటి పండు గాని, అరటికాయ గాని, అరటి పువ్వు గాని, మేము అసలు అరటికాయ మళ్ళీ భోజనం కూడా మేము మళ్ళీ ఆ అరటి పువ్వుతో కూర చేసి అరటాకుల్లోనే తింటాం. సో అదొక స్పెషాలిటీ అన్నమాట. అయితే దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది. మనం ఈ అరటి కట్ చేసిన ఇంకా దూత కూడా వస్తుంది, అది కూడా చేస్తారా మీరు? అది నాకు అంత ఐడియా. పొట్టి స్టెమ్, లోపల స్టెమ్, ఇంటర్నల్ స్టెమ్ అది వస్తుంది. దాన్ని కట్ చేస్తే లోపల వాటర్ వస్తుంది. ఓకే, నేను మస్తు యూజెస్ ఉన్నాయి అరటికి. అసలు ఏమైనా మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకన్నా. అట్లా ఎక్కువ మాట్లాడితే అట్లా సఫక్ అయిపోతుంది. ఇది నేనే నేర్చుకుంటా ఈసారికి, నువ్వు చేసి. అరే బజ్జీలు వేసుకోవచ్చు. నీ బజ్జీలు గిజ్జీలు పెట్టకు, బాగుంటుందిరా. మీ శైలు చేసింది. అదేనా సౌండ్? అదే అట్లా సౌండ్ చేస్తుంది వెరైటీగా. ఇవి రెగ్యులర్గా వస్తున్నాయంటే ఈ మధ్య. నరసింహ చెప్తున్నాడు రెగ్యులర్గా వస్తున్నాయి గ్యాంగ్ అని. ఇప్పుడు గేట్ ముందర కూడా ఇంకా 2-3 ఉన్నాయంట. ఇక ఈ బ్రౌనీ తరిమింది ఇప్పుడు వరకు. దా బ్రౌనీ దా, నువ్వు కొంచెం ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. దా ఇక్కడ ఉండు బ్రౌనీ. బ్రౌనీ దా. గ్యాంగ్ ఇది, నోటోరియస్ గ్యాంగ్. లేనిపోయింది మీ దగ్గర రాగలవు. లాస్ట్ వీక్ ఈ చెట్టు నుంచి ఒక పపాయ హార్వెస్ట్ చేశాం కదా, పెద్దగా పంప్కిన్ లాగా ఉంది అని చెప్పా. ఇంకొక పంప్కిన్ రెడీ అయింది. ముందలు పడేవి రావట్లా అమ్మా. టేస్ట్ చాలా బాగుందండి,
భలే ఉంది చూడండి. చాలా స్వీట్ ఉంది. ఇంకొకటి వస్తుందిరా, కింద పెట్టి. చాలా టేస్టీగా ఉంది. చూడు ఎట్లా వచ్చింది. అయ్యో ట్విస్ట్ చేయాలి. ఏం చేయాలి? ట్విస్ట్. ఇప్పుడు దీని కోసే ఇది చేసేయి. అది ఏం లేదు, ఫ్రెష్ గానే ఉంటది. ఇప్పుడు దాని కోసే అంటున్నా. పాడైపోద్ది, లేకపోతే పడదు. కొయ్యాలి. కింద పెట్టేయాలి. అదేం కాదు. కూద్దాం రా. ఇప్పుడు నాకు తెలియదు, నేనైతే కడగను. ఇప్పుడు అవతీర పొద్దున పోయేది అమ్మ. అది దొండకాయలు. రేపు బ్రేక్ఫాస్ట్ లో తిందాం. లేకపోతే దొండకాయలు. అవి నీ వెనకాల చూడు, నేను ఎత్తి మీద. ఇవన్నీ దొండలే. కానీ ఇది దొండకాయ టిండోరా అంటారు. అదే టిండోరా అని ఒకటి ఉంటది. దొండకాయ వేరు, టిండోరా వేరు కదా. దొండకాయలు ఇంత లావు రావుగా. అది ఒక వెరైటీ. పెన్సిల్ దొండ మనకు దొరికేది మార్కెట్. We are back with దొండకాయలు. నాన్న చూడండి, చూస్తున్నారా? నేను ఇలా అంటుంటే ఎలా అదో తడిసి. ఈ ప్లాంట్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో నాన్న. ఈ తీగ, ఈ తీగ చూడండి. ఫుల్ పచ్చడి చేసా, ఫ్రై చేసా. ఇవి కెమాఫ్లేజ్ అయిపోతాయి, చూసుకుని పోయా. కానీ పాపం ఏం లేదు. నానా అడగండి నాన్న, ఇప్పుడు దానికి కూడా ఏదో ఒకటి చెప్తాడు. చెవుడు ఉందంట. ఆగో చెప్పానా, ఏదో ఒకటి చెప్తాడని. చెవుడు ఉంది నాకు. చెవుడు ఉందా? మమ్మల్ని చూపియండి ఒకసారి. ఏంటది? ముద్దబంత. ఎంత స్టైల్ గా అది చెప్పినా కాన్ఫిడెంట్ మళ్ళీ ఒక విషయం తెలుసా, మీరు చెప్పుకుంటుంటే నేను ఇట్టున్నాను, రాజు ఇక్కడ ఉన్నాడు, నేను తిరిగి ముద్దబంత అన్నాడు. దేని గురించి తెలుసు? అయిపోయింది, కమఫ్లాజ్ అయిపోయింది మిగతావి. అవునా? అగో ఉన్నాయి చూడు వెనకాల. ఇగో అవన్నీ అయిపోయిందంట. సో ఇది పాట్ కేర్ అని మన నర్సరీ మేళాలో కొన్నాను. మన గార్డెన్ లో వచ్చే పెస్ట్స్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ నుంచి సేవ్ చేస్తుంది అనమాట. ఇట్స్ ప్యూర్లీ ఆర్గానిక్. మన క్లౌస్ ఉంటాయి కదా, ఆ క్లౌస్ తోని ప్రిపేర్ చేసిన ద్రావణం ఇది. 1 లీటర్కి 5 ml చొప్పున కలుపుకొని ఇప్పుడు స్ప్రే చేసుకుంటున్నాము. అవన్నీ అయిపోయినాయి. ఎలా ఉంది నన్ను ఎక్స్పీరియన్స్? ఈ వారం మంచి సీజన్ కాబట్టి ఈ వారం చేసిన పని ఏంటంటే సాప్లింగ్స్ వేసుకున్నాము బాగా. అండ్ హార్వెస్ట్ చూసారా, చాలా తక్కువ వచ్చింది. లాస్ట్ వీక్ జంబో హార్వెస్ట్, 1 month తర్వాత ఫుల్ హార్వెస్ట్ వచ్చింది కదా. ఈసారి చాలా కొంచెమే వచ్చాయి అసలు. బొప్పాస్కాయలు, పచ్చి బొప్పాస్కాయలు అడుగుతున్నారు యాక్చువల్లీ, అందుకని కోసాము. ఇవి మన నార్మల్ పండినవి. పచ్చిమిర్చి, పొట్లకాయలు, సొరకాయ, నేతిబీర, కొన్ని వంకాయలు అసలు ఇలా తక్కువ రావటం అన్నది అది రికార్డ్ అసలు. టమాటాలు, ఎన్నిరా బాబు అనుకుంటా. ములక్కాళ్ళు, అరటి పువ్వు. నేను ఇదండి ఈ వారం వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ మధ్యలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద 10K సబ్స్క్రైబర్స్. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.